మావయ్య గారు. అమ్మా సీత, నువ్వెందుకు వచ్చావు, ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు తెలుసు. వాడు నా అల్లుడు కాదు, నా ఒక్కగానొక కూతురు చావు కారణమై జైలుకెళ్ళి వచ్చిన హంతకుడు. మావయ్య గారు, ఈ పసివాడిని చూస్తే మీ కూతురు మొహం గుర్తు రావడం లేదా? ఊర్లో ఉన్న పిల్లలందరికీ దాన ధర్మాలు చేస్తున్నారు. మీ సొంత మనవాడు దిక్కులేని వాళ్ళ మీ ముందు నిలబడితే మనసు కరగడం లేదా? మావయ్య గారు, ఇంతవరకు నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు. మీ అల్లుడిని మనవాడిని మనతో పాటే ఉండనియండి. వాళ్ళని క్షమించండి. సరే, నీ ఇష్టం. చక్రవర్తి గారు, ఎట్టగొట్ట సార్లు జ్వరపడ్డారు. ఈసారైనా కాస్త గుంజం కట్టినట్టుగా గుట్టుగా పడి ఉంటారా? నేను తప్పు చేశాను మామగారు. మీ అమ్మాయి బ్రతికుండగా వద్దన్న పనులన్నీ చేశాను. ఆమె కోరిన ఏ కోరిక నేను తీర్చలేదు. ఇప్పుడు ప్రతి రాత్రి కల్లోకొచ్చి కొత్త కోరిక ఒకటి కోరుతోంది. మా నాన్న నా దగ్గరికి పంపించేయండి, మా నాన్న నా దగ్గరికి పంపించేయండి అని పైనుంచి బతిమాలుతోంది. బయలుదేరండి మామగారు, బయలుదేరండి. వెళ్ళిపోయారు. కిందక్కడి దాకా నువ్వు ఈ ఇంటికి యజమానురాలివి, ఇప్పుడు రోడ్డు మీద ముష్టిదాని అయిపోయావు. చూసావా? చూడు, ఇదిగో వీరునామా, బాగా చూడు. మన మామగారు స్వహస్తాలతో నా పేరున రాసినట్టు నేను బనాయించిన వీలునామా. చచ్చిన వాళ్ళు ఎలాగో చచ్చారు, నువ్వు నాతో బతుకు. వాటే నాన్న అస్థికలమ్మా. అర్జున్, చక్రవర్తి చచ్చిన తర్వాతే మీ నాన్నగారి అస్థికలు నిమజ్జనం చేయాలి. అంతవరకు అవి అలాగే ఉండాలి. బాగుంది. అంతవరకు అస్థికలు కలబందానివి ఆ బొట్టు గాజులు ఎందుకు తీసేశావే? ఉండని, నేనున్నాను కదా నీ మొగుడుకు బదులు. వాడిని చంపేయండి. అర్జున్, పారిపో. పారిపో.